మొక్కవని ధైర్యంతో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కదం దొక్కుతూ కదిలొచ్చినటువంటి మీ అందరికీ నా వైపు నుంచి కళాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ కూడా కళాకారులు, అంటే కళలని మీరు అన్వయించుకొని కళారూపాలు ప్రదర్శిస్తున్నారు. అంటే వాళ్ళ ప్రజలు చూస్తూ ఉన్నారు కళాకారులు అంటే ఏమిటి తెలుస్తూ ఉంది. కానీ మన ప్రజానాట్యం అనేది కళాకారులకు వేరే కళాకారులకు చాలా తేడా ఉంటుంది. మనం కళ కోసం కాదు, ప్రజల కోసం, కాసుల కోసం కానే కాదని నినాదంతో ప్రజానాట్యం అనేది పుట్టింది, ఇప్పటి వరకు ఆ రకంగానే పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. అందుకనే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మరి దేశ స్వాతంత్ర పోరాటం, స్వాతంత్రం కంటే మొదలే మరి ఆనాడు ఇప్టా స్థాపించబడింది, అరసం స్థాపించబడింది. అలాగే మన ఇక్కడ తెలంగాణలో అయితే మనందరూ తెలుసు, మనం ఇది తెలంగాణ అంటే పోరాటాల గడ్డ, ఎర్రగడ్డ. ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి, సాయుధ సమరంగరానికి నిలయమైనటువంటి గడ్డ. ఇక్కడ ఆనాడు భూస్వాములు, జమీందారులు, జాగీర్దారుల అణిచివేతల్లో అయ్యా నీ పాంచన్ కాల్ముక్తన దురగతాలను ఎండగట్టేందుకు వట్టి మనుషులతోటి, అంటే వట్టి మనుషులు, ఉత్త మనుషులతోటే మరి బందూకులు ఎవరు పట్టించారంటే ఆనాడు కళాకారులు. బండి యాదగిరి కావచ్చు, బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బల్లె ఓతోకున్న నిజాం సర్కారోడా అనే పాటలు ఆనాడు ప్రజలు ఎంత ఆకట్టుకున్నాయి గుర్తు చేసుకోవాలి. సుద్దాల హనుమంతు గారు లేదా ఇంకా అనేక మంది రచయితలు రాసినటువంటి పాటలు. మరి ఇవాళ మరి ప్రజానాట్య మండలి ప్రజల చేత, ప్రజల మధ్య ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి దోహదకారిగా వివరిస్తున్నది. ఆనాడు తెలంగాణలో సాయుధ పోరాటం విజయవంతం అయింది అంటే దానికి ఎరుకాల కళాకారుల పాత్ర గణనీయంగా ఉంది, గొప్పగా ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అందుకనే కళాకారులు మన పాటలు, నేను ఎంతో ఉపన్యాసం చేసిన ఒక కళాకారుడు పాడితే ఒక అటెన్షన్ వస్తుంది, అందరి మన్నలు పొందగలుగుతాడు. అందుకని విషయం సబ్జెక్ట్ అందరికి పోతుంది. అందుకని మీరందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే మరి యువ మహిళలు అలాగే యువకులు కూడా చాలా మంది వచ్చారు. వీళ్ళందరూ చూస్తూ ఉంటే తెలంగాణలో కళాకారులకు ఏ మాత్రము కూడా మనకు కళాకారుల ఏదో కొరత లేదు. కళాకారులు ఇవాళ మన ప్రజానాట్య మండలిలో నిండుగా మరి మేము ఉన్నాం, కళాకారులం, ప్రజానాట్య మండలిని ముందుకు తీసుకుపోతామని మీరందరూ కూడా కంకణబద్దులు అవుతారనే ఆకాంక్షలో నేనున్నాను. మీరందరూ కూడా చాలా మరి నైపుణ్యంతో ఇవాళ చూసిరండి కళాకారుల పోటీ, ఇవాళ అనేక సమస్యల మీద పోటీ. అందుకని మనం సహజంగానే ప్రజల నాడిని, ప్రజల సమస్యల్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని మరి ఆ మాటల్నే బాణీగా పాటలుగా తయారు చేసుకొని ప్రజల మధ్య, ప్రజల ఉదయాలను చూరగొనేటువంటి పత్రంలో కళలను ముందుకు తీసుకెళ్లాలా. చిన్న వీధి నాటకాలు, ఇట్లా నాటకాలు ఆకర్షించి ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. రైతులకు ఇప్పుడు మరి ధాన్యం కొనుగోలు సమస్యలు ఉన్నాయి, మొక్క ఇల్లు లేకుంటే భూముల సమస్య, ఎక్కడెక్కడ గుడిసెలు వేసుకుని ఉన్నారు. ఈ గుడిసెల కాడ పాట కూడా ఎవరు, అక్కడ గుడిసెలలో ఉండేటువంటి జనం ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, పేదవాళ్ళు, వాళ్ళందరినీ కూడా ధైర్యం చెప్పేది, వాళ్ళు ఉత్సాహపరిచేది, వాళ్ళని ఉత్తేజపరిచేది, వాళ్ళ కర్తవ్యాన్ని కార్యోన్ముఖులు చేసేది, వాళ్ళని ఒక ఐక్యంగా ఉంచేది మన పాటే, కళాకారులే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రధానంగా తెలియపరుస్తా ఉన్నాను. అందుకని మీరందరూ కూడా మరి రానున్న కాలంలో ఇక్కడ ఈ మహాసభలో మరి ప్రధానంగా నిర్ణయాలు తీసుకోండి. తెలంగాణలో ఈ ప్రజానాట్య మండలి మరింత బలోపేతం కావాలి. 33 జిల్లాలలో విస్తృతంగా ప్రతి జిల్లాకు ఒక టీం ఉండాలి, కళాకారుల టీం. తప్పనిసరిగా 5గురు తగ్గకుండా 9-10 మంది వరకు కూడా ఉంటే దానివల్ల అనేక కార్యక్రమాలు నిర్వర్తించవచ్చు. అందుకని అన్ని జిల్లాలకు విస్తరింపజేయాలని మీరు వచ్చిన వాళ్ళు కూడా కంకణబద్దులై ఏదేమైనా ఓ ప్రజానాట్య మండలి అంటే ఇది మొదటి సంఘం భారతదేశంలో పుట్టింది. తెలంగాణలో మరి పురుడు పోసుకున్నది కాదు, తెలంగాణలో నైజాన్ని గద్దెదించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది. గద్దరన్నకు మిగతా అందరి కళాకారులతో కలిసి మేము కూడా ఉన్నాం. ఆట పాటలతో అలరింపజేసినటువంటిది ప్రజానాట్య మండలి అనేటువంటిది కూడా గర్వంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అందుకనే మీరందరూ కూడా మరింత కళలు మీరు నేర్చుకొని ఇక్కడ ఈ మహాసభలో నూతన కమిటీ ఎన్నుకొని మళ్ళీ జిల్లాలకు పోయినాక కూడా కంటిన్యూటీగా మరి ఈ పాటలను బలోపేతం మరి ఎక్కడికక్కడికి మరి కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన, మతోన్మాదం పైన, ఇది అలాగే ఇట్లాంటి అంశాలపైన కూడా ఎండగడుతూ మరి పేద పక్షాన్ని నిలబడుతూ, రైతు కూలీల పక్షాన్ని నిలబడుతూ ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబెట్టేందుకు, ప్రజాస్వామ్య విలువను కాపాడేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరిచే దిశగా మనందరం కంకణబద్దులుగా పిలిపిస్తూ